గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో ఈ వింటర్ సీజన్లో నేను ఏ సీడ్స్ పెట్టానో చూపించాను. ఇప్పుడు చూడండి దాని ప్రోగ్రెస్ అప్డేట్. ఇదిగా ఇలా పెరుగుతాయి, మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇవి కూడా బర్బట్టి చూడండి, అప్పుడే కాయలు కూడా రావడం మొదలెట్టేసాయి, పిందెలు. ఇక్కడ మీకు ఈ గ్రోబెట్ చూపిస్తూ నేను చెప్పాను గ్రౌండ్ నెట్ అంటే పల్లీలు వేసానని చెప్పాను. ఆ పల్లీలు మాయమైపోయాయి, సమ్ ఎలకలో ఉడతలో ఏవో తినేసి ఉంటాయి. ఇంకా ఆఖరికి నేను ఏం చేశానంటే టమాటా వేసాను, చిన్న చిన్న ముక్కలు వేసాను. ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయాయి. ఇవి కూడా తీగ పట్టిందండి, వీటికి ఇగో ఇలా కట్టాను, సో దాట్ ఇగో ఇది ఇలా తీగకి ఇలా పాకుతాయి అని చెప్పి కట్టాను. ఇక్కడ ఒక వెరైటీ పెట్టాను ఈ టబ్లో, ఇది కూడా ఇదిగోండి స్టార్ట్ అయ్యాయి, చూసారా? ఇది ఇలా పాకుతుంది, దీన్ని ఇలా పక్క పాకిద్దాం. చిక్కుళ్ళు టమాటాలు ఇంకా వస్తున్నాయి, కానీ ఇంకా టమాటా సీజన్ ఎండ్ అయిపోతుంది. అన్ని ఆకులు చూసారా ఎలా అయిపోయిందో. పూర్తిగా అయిపోయాక మనం పీకేస్తాం టమాటా చెట్లు. వీడియోలో నేను చామ హార్వెస్ట్ చేసి మళ్ళీ అదే పెట్టాను కదా, మీరు చూసారు. ఇదిగోండి, ఇవి ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాయి, మళ్ళీ దుంపలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఒక మొక్క, ఇది కూడా స్టెమ్స్ నాటినవే. ఇవి చాలా ఈజీ అండి గ్రో చేసుకోవడం. మనం ఒక పంట తీసుకున్నాక మళ్ళీ వెంటనే పాట్స్ అది స్టెమ్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ గుచ్చేస్తే చాలు, వచ్చేస్తాయి. అండ్ సెకండ్ టైం నేను పెట్టిన టమాటో ప్రోగ్రెస్ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ఇగో ఈ మొక్క ఏమో ఇలా ఉంది. అంటే కొన్నేమో పెద్దగా పెరిగాయి, కొన్నేమో ఇంకా ఈ వంకాయ గుర్తుందా మీకు? నేను ఇక్కడ గ్రూప్ ఆఫ్ వంకాయ చెట్లు చూపిస్తూ ఇది ఒకటి బలంగా వచ్చిందని చెప్పాను. ఆ చెట్టు అండి పూత దశలో ఉంది, మంచిగా. ఇది పొడుగు వంకాయ అండి. ఇదివరకు మనం గుత్తి వంకాయ పెట్టుకున్నాము. ఇది వరకు పెట్టుకున్న వెరైటీ ఇది, ఇప్పుడు పొడుగు వంకాయ పెట్టుకున్నాం. సో చూపిస్తాను మీకు దీనికి ఇంకా పిందెలు ఇదవ్వలేదు, వచ్చినవి చూపిస్తాను. ఇదిగోండి, వెల్లుల్లి ఇంత పెద్దగా అయ్యాయి. చూద్దాం ఈసారి ఏమైనా మనకి వెల్లుల్లి గడ్డలు వస్తాయి. ఇదేమో మళ్ళీ చిన్న ఇంత పెద్దగా అయ్యాయి, చూసారా టమాటా మొక్కలు. ఇదిగోండి ఇక్కడ లెటర్స్. ఇక్కడంతా ఇది వరకు నేను లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు చిన్న మొక్కలు, ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాయి. సో ఇలాగా రొటేషన్ మాట. అంటే ఇవి ఫస్ట్ మనం పెట్టినవి, వాటికి టమాటాలు అయిపోయే లోపల మనం సెకండ్ రౌండ్ మొదలెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూసారా పాలకూర వేసాను, పాలకూర కూడా బాగా వస్తుంది. ఇవన్నీ టమాటా. ఇక్కడ మొదట్లో అంటే ఈ పెద్ద చెట్లు ఉన్న మొదట్లో ఖాళీగా ఉంది ప్రస్తుతం అని చెప్పి పాలకూర వేసాను. అన్నీ వస్తున్నాయి, కొన్ని చచ్చిపోయాలండి. ఇంకా మూడిట్లోనూ అలాగే చేశాను, మూడిట్లోనూ వస్తున్నాయి. ఇది కొమ్మ పెట్టాను, ములగా చూసారా, బతికింది, చిగురు వచ్చింది. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దీన్ని. ఇది కూడా కింద ఉన్న మందారం కొమ్మ పెట్టాను, చూడాలి బతుకుతుందా లేదా. ఇదేమో తెల్ల గన్నేరు, కింద మాకు పెద్ద మొక్క ఉంది, ఇన్ కేస్ అని చెప్పి కొమ్మ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను.
అన్నీ నేను అంటే బ్యాకప్స్ పెడుతూ ఉంటానండి. తెలియదు ఎప్పుడు ఏవి పోతాయో, ఏవి ఎలకలు తవ్వేస్తాయో మనకు తెలియదు. అందుకని అన్నీ జాగ్రత్తగా బ్యాకప్ చూసుకుంటూ ఉండాలి. ఈ పళ్ళు అయితే చాలా వస్తున్నాయి మల్బరీస్, కానీ మన దాకా ఏవి ఉండవండి, అన్నీ పక్షులు తినేస్తాయి. ఇగో ఇంత దాకా వస్తాయి చూడండి, అంతే. నెక్స్ట్ డే రేపు వచ్చి నేను చూసేసరికి అవి ఉండవు, మాయం. ఇక్కడంతా హార్డ్ ప్రూనింగ్ చేసి మొత్తం వెలుగొచ్చేటట్టు చేశాను. ఈ అరటి చెట్టుకి ఆకుల మీద ఆకులు వస్తున్నాయి. ఇంకా ఇక్కడ అంటే ఇంకా పెద్దగా అవ్వాలేమో. అండ్ ఇంకోటి ఏం చేశానంటే, మాకు కుండీలో చెరుకు పెట్టుకున్నాను నేను. అది బాగా బతికి బోల్డన్ని పాట్స్ ఇస్తుంది. ఇది రేస్డ్ బెడ్లో పెడదాం ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి అందులో నుంచి ఒక చిన్న రూట్ సెపరేట్ చేసి ఈ రేస్డ్ బెడ్లో పెట్టా. ఇదిగోండి బతికింది, చక్కగా ఎదుగుతోంది. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇక్కడైతే బాగా వస్తాయి. ఈ అల్లనేరేడు అయితే ఒకటి రెండు అక్కడ ఒకటి కుండీలో ఉంది, మీకు కనిపిస్తుందా? ఇదిగోండి ఇది. అదేమో గ్రాఫ్టెడ్ మొక్క, చాలా ఏళ్ళైంది తెచ్చి. అంటే నేను ఈ గార్డెన్ మొదలెట్టినప్పుడు పెట్టాను అది. నేను ఇప్పటిదాకా ఒక పూత పింద ఏమీ లేదు. ఇదేమో మనం ఇంట్లో కొనుక్కున్నప్పుడు గింజలు ఉంటాయి కదా, అది తీసుకొచ్చి ఇలా ఈ కుండీలో పెట్టి ఆ కుండీని రైస్ బెడ్లో పెట్టా. ఇంకో ఇలా రైస్ బెడ్ పెట్టాక ఇంత పెద్ద మొక్క అయింది. దీనికి కూడా ఒక పూత పింద ఏమీ లేదు. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ మాట. చూద్దాం. ఇక్కడ కూడా ఏం చేశానంటే, మొన్న ప్రూనింగ్ చేస్తూ చెరుకు వీటిల్లో 2 గుచ్చాను. చూద్దాం ఇవి ఇంకా ఎక్కడ బతికినట్టు అనిపించట్లేదు. పైనాపిల్ ఇదివరకు గుచ్చాను చూసారు కదా, ఇప్పుడు బాగానే ఎదుగుతుంది. మేబీ దానికి కూడా చాలా సన్లైట్ కావాలేమో, స్లోగా ఉంది ఎదుగుదల. ఈ కొత్తగా ఇవి ఎంత కాస్ట్ పెట్టి కొన్నానండి కలగూరగంప నర్సరీలో. నాకైతే అంత మామూలు ఇక్కడ ఆంజనేయ నర్సరీ అట్లా కొన్ని ఉంటాయి మా ఇంటి దగ్గర, అవి వాళ్ళ దగ్గర కొన్నవి నాకు ఈజీగా బతికేయి, అసలు చూసుకోక్కర్లా. ఇవి ఎంత కాస్ట్లీ పెట్టి కొన్నాను, కానీ ఏమిటో ఈశ్రోమంటూ ఉన్నాయి. ఇంత పెద్ద గ్రో బ్యాగ్స్లో పెట్టాను, ఒక చిగురు లేదు, ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి. ఇగో ఇది కూడా అలాగే ఉంది చూడండి. ఇదైతే మొత్తం మీరు నమ్మరు, న్యూ ఇయర్ వీడియోలో చూసుంటారు. ఇది కొండ మామిడి చెట్టు నిండా కాయలతో అలా ఉండేది కదా, ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో. రోజు వెయిట్ చేస్తున్నాను, ఇది ఇంకా పచ్చిగానే ఉంది, చిగురు వస్తుందని వెయిట్ చేస్తున్నా. ఎంత కాస్ట్లీ అండి, 800 పెట్టి కొన్నాను. ఇదేమో యాపిల్ బేర్, ప్రస్తుతం ఇది గ్రీన్గా ఉంది, కానీ కొత్త చిగురు అయితే ఏమీ రాలా ఇప్పటిదాకా. నష్టపోయాను అనిపించింది నాకైతే. ఇదేమో రోజ్ యాపిల్ అండి, బాగానే ఎదుగుతుంది. దీంట్లో మంచి చిగురు ఎదగచ్చు. ఇది నేను తెలుసా, అదే ఇది వరకు చెప్పాను ఆల్రెడీ, కొమ్మలతో బతికించుకున్నవి ఇవన్నీ. ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇది మ్యాంగో కూడా రీసెంట్గా పెట్టాము. ఆల్రెడీ 2 డ్రమ్స్లో ఉన్నవి చచ్చిపోయాము. అవి ఒక ఫ్రూట్ ట్రీ, ఒకటి రెగ్యులర్గా వచ్చే మామిడి పెట్టుకున్నాము, 2 చనిపోయాయి. సో ఇది మళ్ళీ కొత్త మామిడి తెచ్చి పెట్టుకున్నాను. అది చిన్న ఉసిరండి, అదే సీడ్తో పడి మొలిచింది, ఇంకా అలా పెంచుతున్నాను. ఇది కస్టర్డ్ యాపిల్ అండ్ సమ్ ఫ్లవర్ ట్రీ. ఇక్కడ చూస్తే మీరు స్ట్రాబెర్రీ పూత వస్తుంది చాలా. నాకు స్ట్రాబెర్రీ కూడా మోసమే జరిగింది, చాలా చిన్న పిండి వస్తుందండి, పెద్ద పెద్ద కాయలు రావాలి కదా. ఈ వెరైటీ మేబీ అంతే ఏమో. అండ్ వంగ మొక్కలు చూపించాను కదా ఇదివరకు, వీటిల్లో పెట్టానని క్రాప్ రొటేషన్లో.
ఇదిగోండి ఇంత బాగా. అండ్ ఇందాక చెప్పాను కదా వెరైటీ చూపిస్తానని, ఇగో ఇలా పొడుగు వంకాయ ఇంకా పొడుగు అవుతుంది. పిందెలు వచ్చేది దీనికి బాగానే. ఇదిగోండి. సో ఇక్కడ 4, అక్కడొకటి 5. నేను ఇప్పుడే చూశాను, అది నాకు కూడా సర్ప్రైజ్. ఇక్కడ ఈ మొక్క ఉంది చూడండి, ఇది ఏ మొక్కో తెలీదు, విత్తనం పడి అదంతటా అది వచ్చింది. సో నేనేం చేశానంటే జాగ్రత్తగా ప్రూన్ చేస్తూ ఇయర్ ఆన్ ఇయర్ పెంచుతున్నాను దాన్ని. ఇప్పుడే చూశాను ఎంత పూత వచ్చి ఉంది ఫుల్. ఇదిగోండి ఐఎమ్ సో హ్యాపీ. కాయ వచ్చాక ఇది ఏంటనేది తెలుస్తుంది. జాగ్రత్తగా మనకి కొంత పోతేనా మిగిలేటట్టు చూసుకుని ఏ కాయో తెలుసుకోవాలి. ఇది నిమ్మ అయితే కాదేమో మరి. నిమ్మ పూలు ఇదిగో ఇలా ఉన్నాయి, అవి కూడా తెల్లగానే ఉన్నాయి, కానీ ఈ విధంగా వైట్గా ఉండి నిమ్మకాయలు వస్తున్నాయి. అదేమో పింక్ కలర్లో ఉంది, చూస్తే మీరు చూసారా, మొగ్గ పింక్ ఉంది, ఇది పువ్వు మళ్ళీ వైట్లో ఉంది. గూగుల్లో సెర్చ్ చేయాలండి. వావ్, ఇలాగే నాకు నా నేరేడు చెట్టు కూడా వస్తే బాగుండు. ఆ నేరేడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, అది కూడా వచ్చేస్తే ఇంకా అన్ని వెరైటీలు ఆల్మోస్ట్ నా టెర్రస్లో వచ్చినట్టేనండి. ఐ విల్ బి సో హ్యాపీ. ఇది చూడండి ఎంత హార్డ్ ప్రూనింగ్ చేసామో. సీజన్ అయిపోయాక ఇలా చేస్తాను అనమాట. చేశాక మళ్ళీ అసలు నమ్మలేనంత వచ్చేస్తాయి. ఇలా మొత్తం గుబురుగా అయిపోయేది. ఇక్కడ ఒక అడవిలా ఉంటుంది, అన్ని చిగుర్లు వచ్చేసి బోల్డ్ అన్ని ఆకులు, అవి కొమ్మలు. అండ్ ఇది చూడండి దానిమ్మ, ఇంత పూత ఇంత పింద ఉంటుంది, కనిపిస్తుందో మంచి బాగా కనిపిస్తుంది. ఇది చూడండి మొత్తం అన్ని కాయలు వస్తాయి కరెక్ట్గా. ఇంకా అవి పండుతాయి అనే లోపల ఉడతలు, పక్షులు అన్నీ తినేస్తాయి. మా దాకా ఏవి రావు. అది మ్యాజిక్. ఇదండి ఇవాళ అప్డేట్స్. నా వింటర్ ప్లాంట్స్ అన్నీ మంచిగా ఎదుగుతూ బాగా, ఈవెన్ పెరీనియల్స్ ప్రూన్ చేసినవి మంచి చిగుర్లు వస్తూ, ఇది చూడండి దీనికి చిగుర్లు వచ్చాయి, చాలా బాగా గ్రోత్ ఉంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.